వృద్ధులకు సేవ చేయడం అంటే భగవంతుడికి సేవ చేసినట్లేనని సీనియర్ జర్నలిస్ట్ సుందర్నేడి లక్ష్మయ్య అన్నారు. తన 69వ పుట్టినరోజు సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడ పట్టణంలోని పడాల వృద్ధాశ్రమంలో వృద్ధుల మధ్య జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులకు పండ్లు పంపిణీ చేసి వారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా లక్ష్మయ్య మాట్లాడుతూ నేటి సమాజంలో ఎంతో మంది వృద్ధులు కుటుంబాలకు దూరమై వృద్ధాశ్రమాల్లో జీవితం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులను పంచుకునేందుకు ముందుండే కొందరు వారి వృద్ధాప్యంలో మాత్రం పట్టించుకోకుండా వృద్ధాశ్రమాలకు పంపించడం బాధాకరమన్నారు. వృద్ధులను ఆదరించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా భావించాలని, వృద్ధాశ్రమాల్లో ఉన్నవారిని సైతం కుటుంబ సభ్యులను ఆదరించాలని ఆయన కోరారు. తన పుట్టినరోజును వృద్ధుల మధ్య జరుపుకోవడం ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు బోరుగుల భాను శ్రీనివాస్, కళ్యాణ్, కమల్, మణికంఠ, శివ తదితరులు పాల్గొన్నారు. నా పేరు సుందనేడి వెంకటలక్ష్మయ్య, మాది కాకర్లమూడి. నేను గత 25 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ పడాల అనాథాశ్రమంలో భోజనాలు పెట్టిస్తూ ఉంటాను. మన దేశంలో సాంప్రదాయాలు, కుటుంబం, ఫ్యామిలీ అంటే ప్రసిద్ధి. అయితే ఈ రోజుల్లో ఎవరు కూడా ఫ్యామిలీలు ఉండట్లేదు, ప్రేమలు ఉండట్లేదు, అభిమానాలు ఉండట్లేదు. పిల్లలు తల్లిదండ్రులను ఈ రోజుల్లో సరిగా చూడట్ల, అందరూ నిర్లక్ష్యం చేస్తున్నారు. వాళ్ళని నిర్లక్ష్యం చేయడం వల్లే ఇక్కడ అనాథాశ్రయాల్లో చేరటం జరుగుతుంది. వాళ్ళు చేరి చాలా ఇబ్బందులు పడుతున్నారు. మన సమాజం కూడా మారాలి. తల్లిదండ్రులని పిల్లలు శుభ్రంగా చూసుకోవాలి, వాళ్ళకి ఇబ్బంది లేకుండా. మరి కొందరు ఆస్తుల కోసం తల్లిదండ్రులు చాలా బాధిస్తున్నారు. ఈ రోజుల్లో చాలా వార్తలు చూస్తున్నాం. అలా చూసే వాళ్ళ మీద ఈ గవర్నమెంట్ కానీ ప్రభుత్వం కానీ ఎటువంటి చర్యలు తీసుకోవాలి, గట్టిగా చర్యలు తీసుకుని వాళ్ళ సరైన మార్గంలో పెట్టాలని కోరుతున్నాను. అలాగే ఈ అనాథాశ్రమంలో చేరిన అనాథల్ని సమాజంలో అందరూ కూడా ఆదరించాలని నేను కోరుతున్నాను. మన జీవితంలో ఎన్నో ఖర్చులు చేస్తున్నాం, ఫంక్షన్లు ఇవన్నీ వాటి ఆ సందర్భాల్లో ఈ అనాథాశ్రమంలో అనాథలు కూడా ఇలా అన్నదానం చేస్తే మంచిదని నా అభిప్రాయం. అందుకే నేను గత 26 సంవత్సరాల నుంచి కూడా ఏ అకేషన్ వచ్చినా ఇక్కడ వీళ్ళకి అనాథలకి భోజనం ఏర్పాటు చేస్తున్నాను.